ಯಾರಿಗೆ ಇಲ್ಲಪ್ಪ కార్యక్రమం సందర్భంగా కేక్ కటింగ్ చేస్తున్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరెవరు ఫీల్ అవ్వకండి. అందరూ సెలవులు వేసుకొని రెడీ నాకు వద్దమ్మా. అక్కడ ఎన్నికలు ఉన్నారు. ఈరోజు సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా కేక్ కటింగ్ చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే సార్ గారికి సార్ చిన్న రిక్వెస్ట్ సార్. తలపల మండలం నల్లచెరువు తనమల్లు తీసుకోలేదని చాలా బాధగా ఉన్నారు. దయచేసి అందరూ లైవ్ గా చెల్లె పట్టుకొని నిలబడండి. మీరందరూ గ్రూప్ ఫోటో కట్ చేసుకుంటే విధంగా తులసి ఫాస్ట్ గా రండి. మా సర్వేశ్వరి తారకరామ గ్రామ సంఘం తులసి వివో శివలి తారకరామ గ్రామ సంఘం. నెక్స్ట్ తులసి గ్రామ సంఘం శివలి తులసి శివలి. నెక్స్ట్ నాగేశ్వరమ్మ కావేరి గ్రామ సంఘం నాగేంద్రమ్మ. నెక్స్ట్ లలితమ్మ సాయిబాబా గ్రామ సంఘం లలితమ్మ సాయిబాబావి. మిగతా మండలాలు కూడా సిద్ధంగా పెట్టుకోండి దయచేసి ప్లీజ్. లలితమ్మ సాయిబాబా గ్రామ సంఘం మాధవి సాయి గ్రామ సంఘం నాగేంద్రమ్మ కావేరి గ్రామ సంఘం. నెక్స్ట్ లలితమ్మ సాయిబాబా గ్రామ సంఘం లలితమ్మ సాయిబాబా గ్రామ సంఘం. మిగతా సిబ్బంది కూడా పని పడి సేనానాయక్ వినాయక గ్రామ సంఘం సేనానాయక్ వినాయక గ్రామ సంఘం. నెక్స్ట్ శ్రీరాములు శ్రీ సాయి గ్రామ సంఘం. అందరి ఏపీఎంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఏపీఎంతో సాధక ఒకసారి అందరూ స్టేజ్ మీద కోరుతున్నాం. అందరూ కూడా కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కనికొండ గారికి అన్నిటిలో అందరి తరఫున వెలుగు సంస్థ తరఫున పంపిణీ కార్యక్రమానికి చేసిన వెంకటప్రసాద్ అన్న గారికి అలాగే కూటమి నాయకులకు వేదికను అలంకరించిన మండల అధికారులకు అలాగే డిఆర్డిఏ నుంచి వచ్చిన ఐపీ సత్యనారాయణ సార్ గారికి ఐపీ సత్యనారాయణ సార్ గారికి అలాగే శ్రీనిధి హస్బేష్ సార్ గారికి
ఇక్కడ చేసిన వివోఏలకు అలాగే నా తోటి సిబ్బందికి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఏమంటే మా కదిరి మండలంలో 29 గ్రామ సంఘాలు ఉన్నాయి, 762 ఎస్ఎస్జి సంఘాలు ఉన్నాయి. వీటన్నిటికీ మేము ఈ ఇయర్ లో అయితే బ్యాంకుల ద్వారా 29 కోట్ల రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది. శ్రీనిధి ద్వారా 10 కోట్ల రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది. అంటే మాకు ఇచ్చిన టార్గెట్ అయితే అచీవ్ అయినాము. ఈ నెక్స్ట్ ఇయర్ లో కూడా ఒక ఏసీఎల్ అని చెప్పేసి ఒక యాప్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఏ సభ్యురానికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అది ముందుగానే ఆ యాప్ లో నమోదు చేయడం జరుగుతుంది. అది ఈ రోజు నుంచినే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఉన్నతిలో కూడా 6 కోట్ల లోన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా రైతాంలో కూడా 6 మంది సభ్యులకు సబ్సిడీ లోన్లు ఇవ్వడం జరిగింది. అవి ఇంకా అకౌంట్ లేకి పడలేదు. ఈ 1 వీక్ లోపల పడతాయి. అలాగే ఎస్సీ వాళ్ళకు కూడా 4 లోన్లు ఇవ్వడం జరిగింది, సబ్సిడీ లోన్లు. అవి వాళ్ళ అకౌంట్ కూడా జమ కావడం జరిగింది. ఎంత అమౌంట్ ఎంత లోన్ అమౌంట్ వాళ్ళ యాక్టివిటీని బట్టి లోన్ ఉంటుంది. మన మండలంలో అయితే ఒక్కొక్కరికి ₹1,00,000 లోన్, అందులో 50,000 రూపాయలు సబ్సిడీ పోతుంది. మెంబర్ కాంట్రిబ్యూషన్ 10,000 రూపాయలు కడతారు. ఇంకా మళ్ళీ మిగిలిన 40,000 రూపాయలు వాళ్ళు కంతుల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. అవి ఎస్సీలకు 4 వచ్చినాయి, ఎస్టీలకు 6 వచ్చినాయి. ఇంకా 6 అయితే ఇంకా అమౌంట్ జమ కాలేదు. దానిలో నుంచి అందులో ఆటోలు కూడా ఉన్నాయి. 3 లక్షలు ఆటో తీసుకుంటే అది కరెక్ట్ గా చేతుల మీదనే తీసుకోవాల్సి వస్తుంది. చాలా మంది ఎవరు ఆటోలు 3 లక్షలు పెట్టుకోలేదు. దాంట్లో కూడా 50,000 సబ్సిడీ ఉంటుంది. లోన్ అమౌంట్ ఎంత ఉన్నారో సబ్సిడీ అయితే 50,000 రూపాయలు ఉంటుంది. ఇంకా ఉన్నతిలో అయితే 0 వడ్డీతోనే లోన్ ఇస్తాము. ఈ ఇయర్ లో కూడా 10 కోట్ల రూపాయలు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఆ యాప్ లో ఎస్సీ ఎస్టీలకు ఉన్నతి లోన్లు 10 వడ్డీల నుంచి ఇస్తాము. అలాగే శ్రీనిధిలో కూడా 92 పైసలకి ఈసారి 19 కోట్ల రూపాయలు టార్గెట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యాంకు లింకేజ్ అయితే ఈసారి మాకు టార్గెట్ అంటే ఏమి ఇవ్వలేదు. మొదట ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే బ్యాంక్ లింకేజ్ ఇవ్వమంటున్నారు. ఎందుకంటే బ్యాంకుల ద్వారా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మనం మొదట శ్రీనిధిలోనూ సిఏలోనూ ఉన్నతిలోనే లోన్ ఇప్పించమని చెప్తున్నారు. ఇంకా సిఏ అయితే 75 పైసలు వడ్డీతో ఇస్తున్నాము. అది కూడా మన మండలంలో ఇంకా ఇప్పటికీ 5 కోట్ల రూపాయలు 5 లక్షల రూపాయలు ఉంది. అది కూడా మేము ఇస్తాము. అది ఎట్లంటే రొటేషన్ లో వాళ్ళు చెల్లిస్తుంటే ప్రతి నెల కూడా వస్తూ ఉంటుంది. ఒక మెంబర్కి ₹1,00,000 ఇవ్వచ్చు. అది 75 పైసలు ఇంట్రెస్ట్ తోనే ఇస్తాము. అది రొటేషన్ లో ప్రతి నెల కూడా ఇచ్చేకుంటుంది. 2 3 అట్లా ఇచ్చేకుంటుంది. దాని ద్వారా కూడా మన మహిళలు ఏవైనా యాక్టివిటీస్ పెట్టుకొని బాగా డెవలప్ కావచ్చు. ముఖ్యంగా ఏమంటే మాకు ఈసారి ఏసీఎల్పీ లో చెప్పడం ఏమంటే ఎంటర్ప్రెన్యూర్ అంటే ప్రతి ఒక్క మహిళ ఏదో యాక్టివిటీ పెట్టుకునేసి బాగా డెవలప్ కావాలని చెప్పేసి ఎంతసేపు ఉన్నా మనం ఆవులు ఏదో ఇట్లాంటివి పెడుతున్నాము. అట్లా కాకుండా వేరే వ్యాపారాలు ఏమైనా పెట్టుకొని మన సీఎం గారి కళ నెరవేర్చాలని కూడా మన యువకులందరూ కూడా నేను కోరుకుంటున్నాను. ఎంతసేపు మనము వాళ్ళందరినీ కూడా ఆ వైపు ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఎంతసేపు మనం ఏమంటారంటే మీరు ఏం పెట్టినా కూడా లోన్స్ పెట్టేటప్పుడు ఆవులు కానీ గేదెలు కానీ గొడ్డలు కానీ ఇది మాత్రమే పెడుతున్నారు. అట్లా కాకుండా యాక్టివిటీలు పెట్టేట్టుగా ఎంకరేజ్ చేసినారంటే కదా ప్రతి మహిళ వ్యాపారవేత్తగా తయారు చేయొచ్చు. అది మేమేగానే చాలా ఉన్నాయి. ఒకటి పెట్టినారు కదా, అది ఎట్లుంది? దాన్ని రిజల్ట్ ఎట్లుంది? వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదా? వాళ్ళు నేమ్స్ ప్రపోజల్ పెట్టినాం సార్, మనకి ఇంకా శాంక్షన్ కాలేదు. ఆ రోజు ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి మోడల్ గా ఒకటి చూపించినాం సార్. పైలట్ ప్రాజెక్ట్ కింద అంటే అది ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వాలా? ఓన్లీ ఒకటి ఆర్టిఫిషియల్ ఒకటి పాండ్ తెప్పించేసి ట్యాంక్ లో ప్రపోజల్ పంపినాం సార్. ఒకటి కూడా గ్రౌండింగ్ అవ్వాలా? బ్యాంకర్ లాగిన్ వచ్చినాయి కానీ గ్రౌండ్ కాలేదు. గ్రౌండ్ కదిరి మండలి ప్రత్యేక ధన్యవాదాలు. లోపలికి వెళ్ళిపోండి ఫంక్షన్ హాల్లోకి. తలకాయ పక్కనే సార్లే
గతంలో స్టార్టింగ్ లో ఒక సత్వరాలు ఒక 5,000 రూపాయలు రుణం తీసుకుంటున్న మహిళ ఈ రోజు 1,00,000 నుంచి 5,00,000 రూపాయల వరకు రుణం పొంది మన ఘనత మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కనుక మన సీఎం చంద్రబాబు నాయుడు గారి కళ కూడా ఇంకో కళ అనేది ఉంది మన మహిళల పట్ల. అది ఏమిటంటే ప్రతి మహిళ ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తగా ఎదగాలన్నది మన సీఎం చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఆ కోరికను మా అనుమేతలకి మన టెలిఫోన్లు ఇచ్చి ఇంకా మరింత స్వయం సభ్యులకు తోడ్పాటు చేయాలని సార్ కలగన్నారు. ఆ కళను మేము మా అన్వేషణలు 5 మండల అన్వేషణలు ఆ కళను నెరవేరుస్తామని ఈ సభాముఖంగా మీకు మాట ఇస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.